కర్నూలులో పెట్రోల్ డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంధన కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పతికొండ శ్రీదేవి కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. కమిషన్ల కోసం పెట్రోల్ డీజిల్ కొరతను చంద్రబాబు కృత్రిమంగా సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఈ యొక్క పెట్రోల్తో పాటు డీజిల్ కొరతతో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే చాలా మటుకు 30కి పైగా ఈ యొక్క పెట్రోల్ బంకులు అయితే ఈ యొక్క ఇంధనం కొరతతో మూతపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగర శివారులో ఉన్న ఈ యొక్క గుత్తి రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా ఈ యొక్క వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇక్కడ పెళ్లి వాహనం కూడా చూస్తున్నాము, అది కూడా డీజిల్ లేకపోవడంతో ఈ యొక్క పెళ్లి వాహనం కూడా ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క క్యూ లైన్లో చూసుకున్నట్లయితే బారులు తీరారు. ఈ యొక్క డీజిల్ పెట్రోల్ దాని గురించి పూర్తి స్థాయిలో కొరత ఉండటంతో దానికోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఎక్కడా లేని ఏ రాష్ట్రంలో కూడా ఈ పెట్రోల్ డీజిల్ కొరత లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వచ్చిందో పెట్రోల్ కొరత లేదు. ఇక్కడ పక్కనున్న రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కొరత ఉంది. 3 రోజుల నుంచి మరీ ఉధృతం అయిపోయింది. ఎక్కడ చూసినా స్టాక్, ఇక్కడ చూస్తే వెహికల్ అన్నీ ఎక్కడ చూసినా ఆటోల కాడ నుంచి చాలా చిన్న సమస్యల కాడ నుంచి బతికుదా జీవుడా అని చెప్పేసి ఆటో వాళ్ళ కాడ నుంచి చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఎందుకుందో ఈ ప్రభుత్వానికి ఇంతవరకు కూడా 3 రోజులుగా వస్తుంది ఈ కొరత ఏర్పడి. నిన్నటి నుంచి మరీ ఎక్కువ తీవ్రతమైన కొరత ఉంది 2 రోజుల నుంచి. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రమే చీమ కుట్టినట్లు కూడా లేదు. ఎందుకు కనీసం మీటింగులు పెట్టుకొని దాన్ని ఎందుకు ఇది కొరత ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టుకుంటున్నారు అంత మాత్రమే. కానీ దాన్ని ఎక్కడ కూడా రివ్యూకి వచ్చినది లేదు. ఎక్కడ కూడా సమస్య ఎక్కడ లేదని చెప్పుకొని అధికారులు చెప్తున్నారు. అధికారులు వాళ్ళని అడుగుతున్నారు. అధికారులు ఎక్కడా లేదు సమస్య అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మన కళ్ళెదురుగానే ఇన్ని వెహికల్ ఉన్నాయి. ఒక బంకు దగ్గరనే సుమారుగా రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే కనీసం 70% బంకులు స్టాక్ లేదని చెప్పేసి బోర్డులు పెడుతున్నారు. ఇది ఏమైందని చెప్పేసి కనుక్కున్న నాదుడే లేదు ఈ ప్రభుత్వంలో. దీన్ని బట్టి చూస్తే ఈ డీలర్సు ప్రభుత్వం కుమ్మక్కయిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ప్రతి దాంట్లో కూడా కుమ్మక్కయి వ్యవహారాలు చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు కూడా ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇంత సంక్షోభం కొరత ఏర్పడింది అనేది అర్థమవుతుంది. ఇందులో ఇంకా ఈ యొక్క పరిస్థితి చాలా తీవ్రంగా అయ్యే అవకాశం ఉందంటూ ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమేమో ఈ యొక్క పూర్తి స్థాయిలో స్టాక్ ఉందంటూ ఈ యొక్క చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఆ యొక్క పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క వాహనదారులు అయితే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరతపై సిపిఎం పార్టీ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఆటోలను తాళ్లతో కట్టి లాగుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావుతో పాటు ఆటో కార్మికులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ దొరక్క ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం కొరత లేదని పచ్చి అబద్దాలు చెప్తోందని మండిపడ్డారు. మొన్నటి వరకు గ్యాస్ కష్టాలు సృష్టించి గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. ఎన్నికలు అవగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేందుకు కుట్ర పన్ని ప్రభుత్వం కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు. ఏపీలో డీజిల్ పెట్రోల్ కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెట్రోలు డీజిల్ దొరక్క జనం అల్లాడిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మాత్రం కొరత లేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. కళ్ళుండి చూస్తే ఎవరికైనా సరే కనపడతా ఉంటాయి. పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీసి గంటల తరబడి వేచి ఉంటా అంటే ఈ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చుందా? మొన్నటిదాకా గ్యాసు దానికి ధర పెంచారు. ఇప్పుడు పెట్రోలు డీజిల్ ధరలు పెంచేశారు. రేపు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ పెట్రోలు డీజిల్ రేట్లు పెంచడం కోసం కుట్ర పన్ని గవర్నమెంట్ కొరత సృష్టిస్తూ ఉంది. పెట్రోలు డీజిల్ గ్యాసు ఆపేసి కృత్రిమ కొరతను సృష్టించడానికి కారణం ఏంటని చెప్పనేటువంటిది ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పాపం నిన్ననే తెలిసిందంట. మొన్న వారం నుంచి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు ఆయనకి కనబడటంలా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఆయనకి వెళ్ళడంలా, ఏమీ కనపడటంలా. కానీ
ముఖ్యమంత్రి మాత్రం చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి దానికి తేడా కనపడతా ఉంది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లకు అవకాశం కల్పించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేటువంటి దానికి ప్రయత్నం చేద్దామనే ఏంటి మీరు చేస్తామన్నటువంటిది